నిజాం న్యూస్ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ, గోపాల్ యాదవ్, రామకృష్ణ మరియు 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్వా సత్యం ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 16 నెలల కాలంలో సుమారు 260 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ లో సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఎవరికి ఊహ కందని రీతిలో మహబూబ్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎందరో ముఖ్యమంత్రులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయలేదని, కానీ మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి బీసీ బిడ్డలకు రాజ్యాధికారం ఇవ్వాలని భావించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్ లో చర్చించి ఆర్డినెన్స్ ను చేసి కేంద్రానికి పంపించారని ఆయన చెప్పారు. బీసీ రిజర్వేషన్ కోసం మానవ ప్రయత్నంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాటన్నిటినీ ముఖ్యమంత్రి చేశారని ఆయన గుర్తు చేశారు. స్వేచ్ఛ లేకుండా మన జీవనం బీసీ బిడ్డలను అందరినీ జిల్లాపాలు చేసింది ఆయన కదా. బీసీ బిడ్డ ఈ రోజు నేను డైరెక్ట్ గా వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా, ఇప్పుడు నీవు రంగులు మార్చి వేషం వేసుకున్నంత మాత్రమే బీసీ బిడ్డలు నమ్ముతారు. నేను న్యాయం చేసినా నాతో పాటు నా సమానంగా ఇది ఎదగడానికి నేను మెట్లేసాను. 18 నెలలు అవుతుంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ మైనార్టీల నుంచి స్టేట్ మొత్తంలో అతిపెద్ద పోస్ట్ అయిన మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన ఉభయదుల కొత్తవర్గాలు ఆ సామాజిక నుంచి పెద్ద పోస్ట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనందరి ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకులు అందరూ కొద్దిగా సహకరించాలి. రామకృష్ణ గారి కౌన్సిలర్ కుర్వ సత్యం గారు ముందుకు రావాలి, సతీష్ గారు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. జరగాలి కొంత పార్టీలో చేరుకున్న వారికి అందరికి సహకరించాలి, తీసుకుపోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో, వారి చొరవతోటి ఈ 18 నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా, నాకు అత్యంత అనుబంధం, ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం. దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఒక IIITని సాధించడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కాంపిటీషన్కి వచ్చినాయి, ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి IIIT అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు IIITని మంజూరు చేసింది. అంతకంటే ముందు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం, మనము డిసెంబర్ 3న మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ 7వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి 24లో మనకు అమృత్ స్కీమ్ కింద 269 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ శాంక్షన్ అయింది. ఇది కేవలం మన కృషి, మన కాంగ్రెస్ పార్టీ కేంద్రంకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలోని పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు 269 కోట్ల నిధులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడన గల్లీలో కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ 220 కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేనికి? 2047 వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు. స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా 220 కోట్లు మంజూరు చేయించుకున్నాం. దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఇంకొక 900 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం. అభివృద్ధి ఆగదు. మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతి పాలమూరు బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా
బీసీ బిడ్డలు. ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మన స్ఫూర్తి ప్రదాత కాంగ్రెస్ పార్టీని ముందు నడుస్తూ ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఒక కొత్త ఒరవడి సృష్టించిన రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన రేవంత్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చింది. నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఒక చిన్న రాష్ట్రమైన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రాలు ఎంత పెద్ద నాయకులు కూడా చేయని పనిని ఎలా చేసుకొని ఈరోజు ఢిల్లీ నడిబడ్డులో తెలంగాణ ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిండో అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనిని చాలా గొప్పగా కొనియాడుతూ ఇది ఒక దిక్సూచి లాంటి పని, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ను అనుకరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒక పనిని ఎత్తుకుంటే ఎంత కష్టమైనా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని పూర్తి చేసే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. పార్టీ అన్ని విధాలుగా వారి వెంట ఉంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన విజయం బీసీ 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో, లోకల్ బాడీస్ లో ఇచ్చి తీరాలి అనే సంకల్పంతో గతంలో ఎవ్వరు చేయని ప్రయత్నం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారి సూచనలతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, మేము ఎమ్మెల్యేలము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాము. అయినా సరే రాజకీయం చేసే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఓ మంచి పని చేస్తూ ఉంటే మరి అరిచేటోళ్ళు అరుస్తూనే ఉంటారు. వాటిని మనం పక్కన పెడతాం. ఎప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు, ఎప్పుడు కూడా ఆర్డినెన్స్ చేయలేదు. ఢిల్లీ వేదికగా ఈరోజు 42% బీసీలకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా గర్జిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నాం. మానవ ప్రయత్నంగా ఏమి చేయాలనో అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో సాధించుకున్నామో అట్లనే ఈరోజు మన బీసీ బిల్లును కూడా పార్లమెంటులో తీసుకొచ్చి చట్టరూపం దాల్చి మన బీసీ బిడ్డలకు రాజకీయంగా వాళ్ళకు 42% ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గారు, మన రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్న నిజాయితీని, సంకల్పాన్ని మనందరము చూసి ప్రజలకు చెప్పాలి. తప్పు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలు అన్ని కూడా అర్థం చేసుకుంటారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బీసీ నాయకుడు గౌరవించుకోలే. ఈరోజు శ్రవణ మాసంలో నేను, నాతోటి మిత్రులు కానీ, స్వచ్ఛంద కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనం కూడా పార్టీలో భాగమై అభివృద్ధిలో మనం కూడా భాగం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న మొన్న మా పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా చర్చించి పార్టీలోకి వెళ్ళి మనం కూడా అభివృద్ధిలో భాగం కావాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు శ్రావణ శుక్రవారం జాయిన్ అయినాం. గతంలో ఉన్న పనితీరుకు ఇప్పటి పనితీరుకు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పట్టు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బీసీలకు 42% ఖచ్చితంగా తీసుకురావాలి, చట్టం తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం, దాని కొరకు ఆయన పోరాడుతున్న తీరు చూసి ఈరోజు బీసీలందరం కూడా కాంగ్రెస్ వైపు ఉంటేనే, రేవంత్ రెడ్డికి సహకరిస్తేనే మనకు బీసీ బిల్లు శాంక్షన్ అవుతుంది. కాబట్టి ఆయనకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఏకచిత్రాధిపతంగా నిర్ణయం తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. రాజు అప్పనపల్లి 3వ వార్డు మాది. గతంలో నేను 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాను, కార్యకర్తగా పనిచేశాను. ముఖ్యమైన రోల్ ప్రాతిపదిక వహించాను అప్పనపల్లికి వెళ్ళి. అప్పనపల్లిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాము. ఒక 1,80,000 రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా డొనేట్ చేశాము. కాకపోతే మా గ్రామంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి, జిల్లా, అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేస్తున్న డెవలప్మెంట్స్, విద్యానిధి కానీ ఎన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చి అహర్నిశలు కష్టపడి వార్డులలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూసి గతంలో కూడా నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర పనిచేసిన 2014లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అక్కడే సపోర్ట్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా మా రాజకీయ గురువు
ఎన్నంతోనికి రావడం కూడా ఆనందం ఉంది. మా వార్డులు డెవలప్మెంట్ కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి 6 నిమిషాలు కష్టపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని, అలాగే భవిష్యత్తులో కూడా అప్పన్నపల్లి 60 కార్పొరేట్ వార్డులలో మొట్టమొదటి స్థానంలోకి మేము తెచ్చుకునే పూర్తి నమ్మకం మాకు కలిగింది. ఈ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. పని అందరం కలిసి మా కార్యకర్తలు అలాగే మా ఊరు నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ముందరకు వచ్చి ఇక్కడ జాయినింగ్ అవ్వడం జరిగింది. ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము. అప్పన్నపల్లి యొక్క డెవలప్మెంట్లో మేమందరం ముందుండి గ్రామాన్ని ఒక హై రేంజ్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు.